ఇక్కడ మనం మాట్లాడాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. డ్రామారావు ఒక పెద్ద డ్రామాకు తెరదీసిండా. నువ్వు ఏమైనా మంచి పని ఎంచుకోవా బాబు. ఇట్లాంటి ఇప్పుడు మీరు కాళేశ్వరం మీద, నిరుద్యోగం మీద మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లయితుంది. మీకు ఒక్క పైసా ప్రయోజనం ఉండదు, మీకు అలసట తప్ప. ఇంకా షుగర్ బీపీలు ఇంకా 400 ఉన్నది 800 అయిద్దేమో తప్ప మీకు రూపాయి ప్రయోజనం, 5 పైసల 1 పైసా ప్రయోజనం కూడా మీకు ఉండదు. ఒకసారి చూడండి, ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి. ఆగస్టు 2వ తేదీ వరకు గడువిస్తాం. స్పందించకపోతే 50,000 మంది రైతులతో మోటార్లు ప్రారంభిస్తాం. చలో మేడిగడ్డలో మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక. మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేటీఆర్ చిత్రంలో బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా, కౌశిక్ రెడ్డి తదితరులు. మేడిగడ్డ నుంచి రోజుకి 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని, ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ను ప్రారంభిస్తే మిడ్మానేరుకు నీళ్లు చేరుకుంటాయని, అక్కడి నుంచి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ జలాశయాలను నింపొచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నీటి ఎత్తిపోతలను ప్రారంభించాలని, ఈ మేరకు సర్కారుకు ఆగస్టు 2వ తేదీ వరకు గడువిస్తున్నామని, స్పందించకపోతే కేసీఆర్ నాయకత్వంలో 50,000 మంది రైతులతో కలిసి మోటార్లు ప్రారంభిస్తామని హెచ్చరించారు. చలో మేడిగడ్డలో భాగంగా ఆయన కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులను శుక్రవారం పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ అన్ని అబద్ధాలేట. కాంగ్రెస్ ఎవరా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ 290 పేజీల రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇక్కడ వేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా వాళ్ళు విచారించి వాళ్ళు వాస్తవాలు బయట పెడుతున్నారు. సరే, నీకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు కదా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పింది? చదివినవా? ఒక్కసారి పుస్తకం చదువు, నీకు తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ మీద పెట్టి ఇంకోవరి మీద పెట్టి మీరు తప్పించుకోవాలని చూడకండి. అసలు మీరు వీడికి పోయి దేనికోసం పోయారు? వీళ్ళు ఓ డ్రామా చేయడానికి పోయారు. నేనేమంటున్నా అంటే, మీరు ఇప్పుడు ఏమంటున్నాడు కేటీఆర్? అది ఓపెన్ చేయడానికి ఇక్కడ చూపిస్తున్నాడుగా, ఇగో ఏమంటున్నాడు మరి? ఏం చూపిస్తున్నాడు ఆయన? ఇట్లా అని చూపిస్తున్నాడు. మీకు దమ్ముంటే కేటీఆర్కి రేవంత్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే, కవితను కూడా బెయిల్ మీద బయటికి తీసుకురావాలి. కవితని, కేటీఆర్ని, కేసీఆర్ని, ఇందులో ఇన్వాల్వ్ అయిన హరీష్ రావుని, అండ్ దాంతోపాటుగా ఈ మొత్తం అవినీతిలో కూరుకుపోయిన ఒక ఇంజనీరింగ్ మాఫియా ఉన్నది, రిటైర్డ్ ఇంజనీర్లు, ఆ ముఠాని, మెగా కృష్ణారెడ్డిని, వీళ్ళందరినీ మంచిగా బలమైన తాడుతోని దీనికి కట్టేసి, ఇప్పుడు అంటుండు కదా ఆడ నీళ్లు పోతున్నాయి ఎత్తిపోయిరా అంటుండు కదా, డ్యామ్ ఆ బరాజ్ గేట్లు మొత్తం క్లోజ్ చేసి ఆడ కట్టేయాలి. ఒకవేళ దానికి ఏం జరగలేదు అనుకో, మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేద్దాం. అవసరమైతే కేటీఆర్ కలలుగా అంటుండు కదా నేను ముఖ్యమంత్రి అవుతా అని, ఆయననే ముఖ్యమంత్రిని చేద్దాం. ఇక పొరపాటున బ్యారేజ్ అటు ఇటు అయిందనుకో అయిపోతుంది, పోతుంది, ఇక మొత్తానికే పోతుంది ఇక తెలంగాణకి. ఇంకా మరి దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఇప్పుడు ఆడ నీళ్లు చూపించేది అద్భుతం అంటున్నారు. ఎంత ఘోరం అండి ఇది! అక్కడ గేట్లు, ఆ బరాజ్ యొక్క గేట్లు క్లోజ్ చేయలే, మొత్తం ఓపెన్ చేసి పెట్టిరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆ గేట్లు క్లోజ్ చేయకూడదని. మీరు ఒకవేళ కన్నెపల్లి నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలన్నా కూడా ఆ పంప్ హౌస్ల వరకు నీళ్లు చేరుకోవాలని దాదాపు ఒక 10 మీటర్ల నీటి వరకు నింపాలా. అది లీక్ అవుతున్నది. అది మొత్తం ఇట్లా పక్కున బగిలిపోయింది. అది 7th బ్లాక్ ఆ ఏరియా అంతా కూడా నీళ్లు చూపించాగో అద్భుతం అని అంటారు. ఇప్పుడు చెరువుకు ఒక దగ్గర గండి పడితే ఆ నీళ్ళు అన్నీ పోతూ ఉంటే ఇంకో దగ్గర పడడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆ నీళ్లు చూపించి ఇది అద్భుతం అని చెప్పడం ఏది నాకు అర్థం కాదు. నీకు విజువల్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, మొత్తం క్రాక్స్ వచ్చి మొత్తం కుంగిపోయింది అంటే మొత్తం తప్పుడు రిపోర్ట్లేనా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పే, కాగ్ తప్పే, ఇక అందరు తప్పే, నువ్వు చెప్పిందే కరెక్టా? మరి నువ్వేం ఎంక్వైరీ చేయించి నువ్వు అది కరెక్ట్ అని చెప్తున్నావు? వాళ్ళు ఇంజనీర్లతోని, ఎక్స్పర్ట్స్తోనో కమిటీ వేసి వాళ్ళు ఇది జరిగిందని చెప్తున్నారు. నువ్వు ఏ ఎంక్వైరీ చేసి, ఏ కమిటీ వేసి నువ్వు ఇది అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు? ఒక్కసారి ఆన్సర్ చెప్పు నాకు. ఒకసారి దీని మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ దాంతోపాటు 1000 కోట్లు దోచేసి మాపై నిందల, కాళేశ్వరంపై కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డలో నీటిని కలిపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పు. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు త్వరలో ఎత్తిపోతా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఈ లైన్ పట్టుకున్నారు. ఇది చూడండి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు త్వరలో ఎత్తిపోస్తామనే ఒక లైన్ తీసుకొని నమస్తే తెలంగాణ పేపర్ ఇలా మాట్లాడరు. అది బేసిక్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని చెప్పుకుంటూ వచ్చి అసలు ఎల్లంపల్లి నుంచి మేము ఎత్తిపోయడం స్టార్ట్ చేసినాం, దీనికి బీఆర్ఎస్కి సంబంధం లేదు, ఆడ ఆల్రెడీ 20 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఎల్లంపల్లి పైనుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అటు నుంచి నీళ్లు పైనుంచి వస్తూ ఉంటే ఇది నిండిపోతూ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 16 టీఎంసీలకు చేరుకున్నది. చేరుకున్న తర్వాత నీళ్ళు ఎత్తిపోయకపోతే అట్లే ఆగుతారా? దాన్ని కాళేశ్వరం ఇగో మేము వచ్చినాం నిన్న ఇలా మోటార్ లాంచ్ చేసిరని చెప్పుకుంటున్నారు. ఇంత సిగ్గుమాలిన వ్యవహారం ఏంద్రా బాబు? చూడండి, నమస్తే తెలంగాణ పేపర్ చూడండి. కేసీఆర్ సవాల్, కేటీఆర్ సవాల్, దిగొచ్చిన సర్కారట. ఇక మీరు అన్నీ వదిలేసినారా బాబు? బట్టలు ఇప్పి బరిబాతలా తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తాం. రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి, కేసీఆర్ను బదనాం చేయాలనే ఆలోచన మానుకోవాలి. ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో రిజర్వాయర్లు ఎండిపోయినాయి, నీళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపు, పట్టించుకొని సర్కార్, మేటిగడ్డే, కుట్రల్ని తట్టుకొని నిలిచి గెలిచిన కాళేశ్వరం, గోదావరి జలాలు నీళ్లను మళ్లించేందుకే కేసీఆర్ నిర్మాణం, కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం, బీఆర్ఎస్ బృందంతో మేడిగడ్డ పరిశీలన, గోదావరికి పూజలు. వీళ్ళు ఏమనుకుంటున్నారండి? బ్యాచ్ అంతా కాళేశ్వరం అంటే జనానికి ఏం తెలియదు, మనం చెప్పింది అనుకుంటున్నారు. తరువుగా మనసులో నిండిపోయింది కాళేశ్వరం అంటే ఏంటి అన్నది. కొన్ని వందల వీడియోలు చేసి మేము ప్రజల్ని కొంత ఈ విషయంలో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మీరు ఈ డ్రామా బంద్ చేసుకోండి, ఈ డ్రామా బంద్ చేయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేటీఆర్ సవాల్ చేయగానే సర్కార్ ఆడ దిగొచ్చిందట. ఏంది ఇప్పుడు మేడిగడ్డ నుంచి ఎత్తిపోస్తున్నారా? సర్కార్ దిగొచ్చిందంటే మేడిగడ్డ నుంచి నువ్వు అన్నట్టు ఎత్తిపోస్తే సరే సర్కార్ దిగొచ్చింది అనుకుందాం. మేడిగడ్డ గేట్లు ఓపెన్ చేసి ఉన్న నీళ్ళు ఉన్నాయని వదిలేస్తున్నారు. ఎవరు? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారంగా పోయి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. నువ్వు ఇదే పెట్టిన పైసలు ఆ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చుంటే నీళ్ళు ఈ పాటికి ఎంత అద్భుతంగా ఉండేది. ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఒకసారి గమనించండి. ఇగో ఇది పూర్తి స్థాయి ఈ మ్యాప్. ఇది ఇక్కడ మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇక్కడ నుంచి కడెం నుంచి వచ్చిన నీళ్ళు గోదావరి నది గుండా ఎల్లంపల్లి రిజర్వాయర్లో కలుస్తుంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ కెపాసిటీ ఎంత? 20 టీఎంసీలు. 20 టీఎంసీలు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసేది? దగ్గర మీరు చూడండి, ఇక్కడ తుమ్మిడిహెట్టి, ఇక్కడ తుమ్మిడిహెట్టి ఉన్నది. ఇది గతంలో ప్రాణహిత చేవెళ్ళ ప్యాకేజ్లో భాగంగా తలపెట్టిన తుమ్మిడిహెట్టి. ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా 1 సెకండ్, ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లిలోకి నీళ్లు తీసుకురావాలన్నది గతంలో కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్లలో ఒక భాగం. కేసీఆర్ ఏం చేసిండు? ఇది అంత ఉత్తదే, మనకి ఇట్లయితే కమిషన్లు ఏడొస్తాయి అని మెగా కృష్ణారెడ్డి బ్యాచ్ అంతా ఒక మాఫియా ముఠాలాగా తయారై ఈ మేడిగడ్డ కింది నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఇక్కడ ఈడ మేడిగడ్డ, ఈడ అన్నారం, ఈడ సుందిల్ల, ఈడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది. ఈడ కిందికి వచ్చిన తర్వాత నీళ్ళని పైకి ఎత్తిపోద్దామని ఈడి నుంచి ఈడికి వచ్చే దీన్ని వదిలేసి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి ఇట్లా ఎత్తిపోద్దామని ఒక కాళేశ్వరం అనే డిజైన్ గీసిండు. అసలు కాళేశ్వరం అంటే మొత్తం ఇదే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా. ఏమైంది? ఇప్పుడు 163 టీఎంసీలు సబ్జెక్ట్ టు కరెక్షన్ అటు ఇటుగా ఇంతవరకు ఎత్తిపోసారు. ఎప్పటి వరకు? మొన్ననే చూసినాం కదా మనం. నిన్ననే 492 కోట్ల రూపాయల కరెంటు బిల్లు మేడిగడ్డ పంప్ హౌస్ దగ్గర బిల్లు పెండింగ్ ఉందట, కట్టాలి మన దరిద్రం. ఏమంటుండే ఇప్పుడు ఏం చేసి 163 టీఎంసీలు ఎత్తిపోస్తే ఇందులో 100కు పైన టీఎంసీలు తిరిగి మళ్ళీ పోయి సముద్రంలో కలిసినాయి. ఎట్లా కలిసినాయి? ఏం చేసేది? మేడిగడ్డ నుంచి అన్నారంలో ఎత్తిపోస్తాడు. జూన్ ఎండింగ్లో స్టార్ట్ చేసేది పంపులు. మేడిగడ్డ టు అన్నారం టు సుందిల్ల టు ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీళ్లు పోయడం జూలై ఎండింగ్ వరకు ఇది కొనసాగేది. ఏమయ్యేది? ఇప్పుడు వర్షాకాలము శ్రీరామ్ సాగర్ నుంచి ఎల్లంపల్లి ఇటువైపుగా ఈ కడెం నుంచి వచ్చిన నీళ్ళు, శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చిన నీళ్ళు ఎల్లంపల్లిలో పడేవి. ఏమైపోద్ది? ఇక్కడి నుంచి వరదలు వచ్చి ఈ ఎల్లంపల్లి నిండిపోయి ఏం చేయాలి మరి? తక్షణం నిండిపోయి మళ్ళీ గోదావరి గుండా వెళ్తున్న క్రమంలో మళ్ళీ సుందిల్ల గేట్లు ఎత్తాలి. ఎత్తిపోసింది కదా, మళ్ళీ గేట్లు ఎత్తాలి. అన్నారం గేట్లు ఎత్తాలి, మేడిగడ్డ గేట్లు ఎత్తాలి. సర్రన పోయి ఎత్తిపోసిన నీళ్ళన్నీ పోయి మళ్ళా పోయి సముద్రంలో కలవాలి. దగ్గర 100 టీఎంసీల నీళ్లు పోయి సముద్రంలో కలిసినాయి. అందుకే ఇది ఎత్తిపోతల కాదని తిప్పిపోతల అని ఆనాడే చెప్పినాం. ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత ఇప్పుడేమంటుండు?
ఎల్లంపల్లిని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎల్లంపల్లి దగ్గర నుంచి పైకి ఎత్తిపోస్తున్నది, మిడ్ మానేరు అక్కడ నీళ్ళు ఎత్తిపోస్తున్నది. దీన్ని ఏమంటుండు, ప్రభుత్వం దిగొచ్చింది అంటుండు. ఊరిని ఎల్లంపల్లి నువ్వు కట్టినవా? కట్టలే. గతంలో కాంగ్రెస్ కట్టినది. మిడ్ మానేరు నువ్వు కట్టినవా? మిడ్ మానేరు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని తక్కువ తగ్గించి మొత్తం ఆ ప్రాజెక్టు కొట్టకపోయేలా చేసి, ఇది దుర్మార్గం కేసీఆర్ చేసిందే. మెగా కృష్ణారెడ్డికి లాభం చేకూరడానికి మొత్తం ఆ ప్రాజెక్టు కొట్టుకపోయేలా చేసి మళ్ళీ కాంట్రాక్ట్లను పిలిచిండు చివరి 10-20% పనుల విషయంలో. ఈ మిడ్ మానేరు వాళ్ళు కట్టిందే, ఎల్లంపల్లి వాళ్ళు కట్టిందే, శ్రీరామ్ సాగర్ వాళ్ళు కట్టిందే, ఖడెం వాళ్ళు కట్టిందే, మొత్తం వాళ్ళు కట్టినే. ఈ ఎల్లంపల్లి దగ్గర నుంచి ఆ మిడ్ మానేర్లు ఎత్తిపోస్తుంటే మేము అనగానే దిగొచ్చిరు అంటారు. ఓర్ని ఇది 20 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఎల్లంపల్లిలో ఇప్పటికే 16 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. మరి ఇది గేట్లు ఎప్పుడైనా ఓపెన్ చేసేదే? నువ్వు చెప్తే ఓపెన్ చేసేదేంది? వీళ్ళేమి మేడిగడ్డ దగ్గర ఉన్న గేట్లని మేడిగడ్డ నుంచి పంప్ హౌస్ల ద్వారా అన్నారంకి ఎత్తిపోయలేదు. వాళ్ళు ఎట్లా రాసుకున్నారు మరి వార్త ఇంత దుర్మార్గంగా? కేటీఆర్ సవాల్ చేసినట్టు దిగొచ్చిన సర్కారట. ఎత్తిపోతలకు ఉత్తమ్ ఓకే, మిడ్ మానేరు మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతాం, ఎల్లంపల్లి నుంచి సాధ్యమైనన్ని నీళ్లు ఎత్తిపోస్తాం, 2-3 రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తాం, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడి. బీఆర్ఎస్ డెడ్లైన్తో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక, కాళేశ్వరంలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదమట, జల ప్రవాహానికి సమ్మక్క బరాజ్ కొట్టుకపోతుందట, భద్రాచలం సహా 44 గ్రామాలు మునుగుతాయట, మంత్రి అవగాహన రాహిత్యం, జర్నలిస్టుల విస్మయమట. ఏ జర్నలిస్ట్ విస్మయం వ్యక్తం చేయలే, మీ డ్రామాని ఎండగడతా ఉన్నారు. ఈ బేసిక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్ని ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు, కానీ అసలైన పాయింట్ మిస్ అయ్యారు. నేను అనుకున్నా, నాకు తెలుసు ఇది ఇట్లే పెడతారు టైటిల్ ఇవాళ ఈ రకంగానే ఉంటుందని. ఎల్లంపల్లి నుంచి స్టార్ట్ చేయగానే ఇక చూసిరా కేటీఆర్ పోయి వెంటనే స్టార్ట్ చేసిరండి. అది నిండుతున్నది. ఎల్లంపల్లికి బీఆర్ఎస్కి కేసీఆర్కి సంబంధమే లేదు. అది నువ్వు కట్టింది కానే కాదు. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎంత ఘోరంగా చెప్తున్నారంటే, నిన్న ఒక టీవీలో మాట్లాడుతుండు, ఎల్లంపల్లి నిండుతుంటే మల్లన్న సాగర్ ఎందుకు నింపుతలేరు అని మాట్లాడుతున్నాడు. మేము లాస్ట్ ఇయర్ అంతకుముందు వరదలప్పుడు మొత్తుకున్నాం, అరే ఎల్లంపల్లి నిండిపోతున్నది కదా, నువ్వు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టినావు కదా, ఎందుకు అందులోకి నీళ్లు తరలిస్తలేవు? ఆ 50 టీఎంసీలు సేవ్ చేసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి కదా అని. ఎందుకంటే కేసీఆర్ భయపడ్డాడు. ఎందుకు? అది భూకంప జోన్లో కట్టిండు. కాగ్ రిపోర్ట్ కానీ, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పిన దాని ప్రకారం కానీ అది 50 టీఎంసీలు కనుక నింపితే కరీంనగర్ జిల్లా కనబడకుండా పోతుంది. అందుకే మనం అన్నాం కదా, కాళేశ్వరం నింపాలే, కేసీఆర్ కుటుంబాన్ని అక్కడ కట్టేయాలని. అందుకే అది 10 టీఎంసీలకు మించి ఏనాడు అది నింపలే. దానికి కథలు చెప్పారు. ఇప్పుడేమంటారు, నింపుర్రది అంటారు. నింపుతాం, మీరందరూ ఆడ అడ్డుకొని కరీంనగర్ జిల్లాని, మెదక్ జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాలని కాపాడతారా? మరి మీరు ఎంత ఘోరం అసలు ఇది. ఈ కాళేశ్వరం అన్నది మొత్తం ఈ కుటుంబము విదేశాల్లో దాచుకోవడానికి, మెగా కృష్ణారెడ్డి ఫోర్బ్స్ జాబితాలో ఆయన భార్య 1,80,00,000 చీర కట్టుకొని ఫ్యాషన్ షోలో తిరగడానికి, వీటికి వాడుకున్నారు ఈ పైసల్ని మొత్తం. ఇప్పుడు అపోజిషన్లోకి రాగానే ఇదెందుకు ఆన్ చేయరు, అదెందుకు ఆన్ చేయరు అని మాట్లాడుతున్నారు. మీకు ఈ విషయంలో మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. ఈ గవర్నమెంటు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ విచారణ అది ఇది అని చెప్పి మరి వాళ్ళతో లాలూచి పడుతున్నారో ఏం చేస్తున్నారో, ఏడు విచారణ అనే ఉంటున్నది. అందుకే దయచేసి రేవంత్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ పనన్నా చేయండి దయచేసి. వాళ్ళకు సవాల్ చేయండి, మీ ఫ్యామిలీ అంత వస్తే మేము గేట్లు మూసేస్తాం, మేడిగడ్డవి గేట్లు మూసేసి ఎత్తిపోవడం స్టార్ట్ చేస్తాం, మిమ్మల్ని మీరు ఆడ కట్టేస్తారా లేకపోతే మీకు మీరే నిలబడతారా, ఎట్లయినా ఓకే. ఒకవేళ అది స్టాండర్డ్గా ఉందనుకోండి, మళ్ళీ కేటీఆర్ను కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తాం, ఇక పోతే దాంట్లో నీళ్ళలో పడి మరి ఆడ డ్యామ్లో తిరిగి లేకపోతే అట్టే పోతారు. మరి దానికైనా సిద్ధపడండి అని మీరు ఒక సవాల్ చేయండి.